శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. స్త్రీ పురుషులు నిష్కామ భావముతో మెలగాలి. తమ తమ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. న్యాయము సత్యపూర్వకంగా జీవితాన్ని గడపాలి. ఇతరులపై ఆధారపడి జీవించే వారి జీవితము నిందాస్పదమవుతుంది. అసత్యము, మోసము, అవిశ్వాసము ద్వారా సంపాదించిన ధనముతో పంచభక్ష పరమాన్నాలు తిన్నా అది విషముతో సమానమే. కానీ స్వయంగా సంపాదించిన ధనంతో పిడికడన్నము తిన్నా అమృతంతో సమానం. ఇతరులపై ఆధారపడి బతకరాదు. స్త్రీ పురుషులు అమూల్యమైన సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థంగా దురుపయోగం చేయకూడదు. దొరికిన ప్రతి క్షణం తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ జీవించాలి. పూర్వకాలంలో చక్వవేణుడనే మహారాజు ఉండేవాడు. ఆయన సద్గుణ సదాచార సంపన్నుడు, ధర్మ ప్రవర్తన గల సత్యవాది, స్థిరబుద్ధి, త్యాగి, విరాగి, జ్ఞాని, భక్తుడు, తేజస్వి, తపస్వి అయిన మహారాజు ఇతరులకు అనితర సహాయం చేసేవాడు. రాజద్రవ్యాన్ని కానీ ప్రజలు కట్టిన పన్నులను కానీ ఏనాడు తన స్వంత విషయాలకు ఉపయోగించుకునేవాడు కాదు. అభిమానాలు, మమకారాలు లేకుండా త్రికరణ శుద్ధిగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అందువల్ల ఆయన ప్రభావము ఆయన ప్రజలపైన అమితంగా పడింది. రామరాజ్యాన్ని తలపించే విధంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. తన వారి పోషణ కోసము స్వయంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగించేవాడు. నాగలి దున్నేటప్పుడు ఎద్దు స్థానంలో రాణిగారు నాగలిని లాగేవారు. రాజు తన పొలంలో చల్లిన విత్తనాల ద్వారా వచ్చినటువంటి ధాన్యాన్ని మాత్రమే తన పోషణకు ఉపయోగించుకునేవాడు. తానే స్వయంగా చెరుకు పండించి బెల్లం తయారు చేసుకుని ఉపయోగించుకునేవాడు. తన చేలో పండినటువంటి ధాన్యాన్ని, కూరలు, పళ్లను ఉపయోగించుకునేవాడు. అలాంటి రాజుగారి యొక్క భార్య అయినటువంటి రాణిగారి ఒంటి మీద ఎలాంటి బంగారు ఆభరణాలు ఉండేవి కావు. సాధారణమైనటువంటి దుస్తులనే ధరించేది ఆమె. అనుకూలవతి అయిన భార్య రోజులో 6 గంటలే నిద్రించి మిగతా సమయాన్ని అంతా ప్రజలకు ప్రయోగకరమైన పనులను చేసేవాడు. సకల ప్రాణుల పట్ల భూతదయగలిగినటువంటి మహానుభావుడు. అన్ని ప్రాణులలో పరమాత్మ ఉందని దర్శించుకునేటటువంటి మహానుభావుడు. అంత మహారాజైనా రాజు కానీ రాణి కానీ ఎవరితో సేవలు చేయించుకునేవారు కాదు. వారే స్వయంగా తమ పనులను తాము చేసుకునేవారు. ఏ పని చేసినా అహంకారం లేకుండా ధర్మంగా చేసేటటువంటి మహారాజు. ఒకనాడు రాజుగారి రాజ్యంలో పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకు చుట్టుముట్టున్నటువంటి రాజ్యాలలో ఉన్న వాళ్ళందరూ వేలాది సంఖ్యలో వస్తారు. ఆ జాతరకు రాజుగారు వెళ్ళాలి కాబట్టి రాజుగారు వెళ్ళారు. ఇక రాజుగారిని దర్శించుకోవడానికి గొప్ప గొప్ప వ్యాపారస్తులు, ధనవంతులు, ప్రజలు వెళ్ళి ఆయనను దర్శించుకుంటున్నారు. అలాగే రాజుగారి యొక్క భార్యను దర్శించుకోవాలని పెద్ద పెద్ద వ్యాపారస్తుల యొక్క భార్యలు, ధనవంతుల యొక్క భార్యలు విలువైన ఆభరణాలను ధరించి పట్టు వస్త్రాలను కట్టుకొని తమ వెంట దాసీజనం రాగా రాణిగారిని దర్శించుకోవడానికి వచ్చారట. రాగానే ఆశ్చర్యపోయారు. వాళ్ళేమో విలువైనటువంటి వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి ఆభరణాలను ధరించారు. రాజుగారి భార్య ఒంటి మీద ఎలాంటి ఆభరణం లేదు. దాసీలు కట్టినటువంటి దుస్తులతోనే కనిపించింది. అప్పుడు ఆ ధనవంతుల యొక్క భార్యలు రాణిగారితో, రాణిగారు, మహారాజు గారి యొక్క పట్ట మహిషి మీరు, మీ ఒంటి మీద వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి విలువైనటువంటి ఆభరణాలు ఉంటాయనుకున్నాం, పట్టు వస్త్రాలు ధరిస్తారనుకున్నాము. కానీ మా దాసీలు కట్టుకునేటటువంటి మామూలు దుస్తులను కట్టుకున్నారు. ఇది మాకు విచారకరంగా ఉంది. మీరు మాకు ఆ విధంగా ఆభరణాలతో పట్టు వస్త్రాలు ధరించి మాకు కనిపించాలని చెప్పి వెళ్ళిపోయారు. ఆ ధనవంతుల భార్యల యొక్క మాటలు రాణిగారి మీద ప్రభావాన్ని చూపెట్టాయి. రాత్రి భర్త రాగానే భర్తతో, మీరు మహారాజు, నేను పట్టపు రాణిని, నాకు కూడా విలువైనటువంటి ఆభరణాలు, మంచి వస్త్రాలు ధరించాలని ఉంది అందట.
అనగానే రాజన్నారు, మనకెక్కడి అవన్నీ, మనం ఏనాడు రాజ్యం యొక్క సంపదను, ప్రజలు కట్టినటువంటి పన్నులను మన సొంతానికి ఉపయోగించుకోలేదు. మరి ఎలాగైనా సరే నాకు మాత్రము సమకూర్చాల్సిందే అని భార్య గట్టిగా చెప్పిందట. ఇక రాజు ఆలోచనలో పడ్డాడు. రాజ్యం యొక్క సంపదను, ప్రజలు కట్టిన పన్నులను ఏనాడు ఉపయోగించలేదు, ఇప్పుడు ఎలా మరి? అప్పుడు అనుకున్నాడు, దుష్టులు, దురాచారులు, బలవంతులైన రాజుల నుండి పన్ను తీసుకోవడం న్యాయమే అని తలచి తన మంత్రిని పిలిచి లంకను పరిపాలిస్తున్నటువంటి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి మనుగు బంగారాన్ని తీసుకొని రా అని చెప్పాడట. మంత్రి కొందరు సహచరులను తీసుకొని రథం మీద ఎక్కి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడి నుండి నావలో లంకకు చేరుకొని రావణుణ్ణి దర్శించుకున్నటువంటి ఆ మంత్రి, చక్వవేన మహారాజు మీ దగ్గర పన్నుగా మనుగు బంగారాన్ని తీసుకొని రమ్మన్నాడు అని చెప్పాడట. ఆ మాట వినగానే రావణుడు మండిపడుతూ, ఇలాంటి మూర్ఖుడైనటువంటి రాజు కూడా భూలోకంలో ఉన్నాడా? నేను పన్ను కట్టడం ఏమిటి? నేనే దేవతల నుండి, ఋషుల నుండి, మునుల నుండి, రాక్షసుల నుండి పన్ను వసూలు చేసుకునేవాడిని. నేను పన్ను కట్టడం ఏమిటి? నేను మహాబలశాలిని, మహాపరాక్రమవంతుణ్ణి, సర్వస్వతంత్రుడను. నేను కట్టనని చెప్పి ఆ వచ్చినటువంటి దూతను బంధించడానికి ప్రయత్నించాడట. తన సహచరులు చెప్పడం వల్ల వదిలేశాడు. ఇక ఆ మంత్రి రావణుడు తిరస్కరించడంతో సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఈ విషయాన్ని తన భార్య అయినటువంటి మండోదరికి చెప్పాడు. మహాపతివ్రత, మహా ఇల్లాలు, గొప్ప తెలివి కలిగినటువంటి. ఈ మాట వినగానే, స్వామి ఎంత పని చేశారు, చక్వవేను మహారాజు యొక్క గొప్పతనము నాకు తెలుసు. ఆయన ఆజ్ఞను తిరస్కరించడం వల్ల ఏమి అరిష్టము మన రాజ్యానికి కలుగుతుందో అర్థం కావటం లేదు. ఆ వచ్చినటువంటి దూతను సత్కరించి పంపేది ఉండే అని చెప్పగానే, పిరికిదానిలా మాట్లాడుతున్నావు, ఏమరుపాటుగా ఉన్నాడు. సముద్ర తీరానికి వెళ్ళినటువంటి మంత్రి నల్లని మట్టితో భూమిని చదునుగా చేసి రావణుని లంకను పోలినటువంటి నకిలీ లంకను సిద్ధం చేశాడట. అలాగే రాజుగారి కోట ఎలా ఉంది, బురుజులు ఎలా ఉన్నాయి, అంతఃపురం ఎలా ఉందో ముమ్మాటికి అలాగా నమూనాను సిద్ధం చేసి రావణుడి దగ్గరికి వచ్చేసి, ఏం లేదు రాజా, మీరు నాతో సముద్ర తీరానికి రావాలి, అక్కడ మీకు ఒక వింత చూపెడతాను అన్నాడట. సరే చూద్దామని చెప్పేసి రావణుడు అక్కడికి వెళ్ళగానే ఆ నకిలీ లంకను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు చెప్పాడు ఆ మంత్రి, చక్వవేను మహారాజు మీద ఒట్టు, ఈ లంకానగరం యొక్క తూర్పు తోరణ ద్వారము కూలిపోవాలి అన్నాడు. అనగానే వాస్తవమైనటువంటి రావణాసురుడి యొక్క లంక యొక్క పూర్వ తోరణ ద్వారము కూలిపోయిందట. చక్వవేన మహారాజు మీద ఒట్టు, ఈ లంకలో తూర్పున ఉన్నటువంటి 4 బురుజులు కూలిపోతాయి అన్నాడట. అనగానే వెంటనే నిజనగరంలోని బురుజులు కూలిపోతున్నాయట. అది చూసినటువంటి రావణాసురుడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అప్పుడు మంత్రి అన్నాడట, రాజా, మీరు మనుగు బంగారాన్ని పన్ను రూపంలో ఇవ్వమన్నాడు రాజు. ఇవ్వకపోతే చక్వవేన మహారాజుతో యుద్ధం చేయాలి. చక్వవేన మహారాజు యొక్క చక్రము నడుస్తూనే ఉంటుంది, చిటికలో మీ లంకను కూల్చివేయగలదు. చక్వవేన మహారాజు యొక్క మహత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకున్న రావణుడు మంత్రిని తీసుకెళ్ళి మనుగు బంగారాన్ని ఇచ్చాడు. ఆ మనుగు బంగారాన్ని తీసుకొని మంత్రి గారు చక్వవేన మహారాజు దగ్గరికి వెళ్ళి లంకలో జరిగిన విషయాన్నంతా తెలియజేశాడు. ఈ సంఘటనలు విన్నటువంటి రాణి మహాచర్యంలో మునిగిపోయింది. ఇదేమిటి అని అడిగింది. ఎవరి మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకుంటూ మనల్ని మనమే పోషించుకుంటూ వైరాగ్యంతో, త్యాగబుద్ధితో జీవితాన్ని గడుపుతూ నిష్కామ భావముతో ప్రజల ధనాన్ని వారి క్షేమానికే ఉపయోగిస్తూ మన వ్యక్తిగత అవసరాల కోసం ఏనాడు ఆ ధనాన్ని మనం ముట్టలేదు. దాని ప్రభావమే ఇది అని తెలియజేశాడట.
దానికి రాణిగారి యొక్క మనస్సు మారిపోయింది. స్వామి, నాకు విలువైనటువంటి ఆభరణాలు వద్దు, పట్టుబట్టలు నాకు అవసరం లేదు. ఇంతకుముందు ఏ విధంగా నీతో సహచరించానో అలాగే ఉండడం నాకు ఇష్టం అని చెప్పేసి చెప్పిందట. ఆ ధనిక స్త్రీల యొక్క మాటల ప్రభావం నా మీద పడడం వల్ల నేను ఆ విధంగా మారిపోయాను. ఇప్పుడు నాకు వాటి మీద ఆశ లేదు అని వేడుకుందట. చక్వవేన మహారాజు వెంటనే మంత్రికి చెప్పి రావణుడి యొక్క మనుగు బంగారాన్ని ఆయనకే ఇచ్చిరమ్మని చెప్పేసి పంపాడట. ఆ మంత్రి గారు అలాగే ఆ బంగారాన్ని తీసుకెళ్ళి రావణాసురుడికి అప్పచెప్పాడట. ఆ మాటలు విన్న రావణునిలో మార్పు వచ్చేసింది. మంత్రిని సత్కరించి సగౌరవంగా వీడుకోలు పలికాడట. తిరిగి వచ్చి ఆ విషయాన్ని రాజు రాణికి తెలియజేశాడు. మంత్రి మాటలు విన్న రాజు రాణి చాలా సంతోషించారు. చక్వవేన మహారాజు యొక్క ప్రభావం యక్షులు, రాక్షసులు, దేవతలు, ఋషులు, మునులు, మానవులు, పశుపక్షాదులపైన ప్రభావం పడిందట. ఆ ప్రభావం నేటికి కొనసాగుతుందంటారు పెద్దలు. చక్వవేన మహారాజు అంత గొప్ప రాజైన రాజ్య సంపదను కానీ ప్రజలు గట్టిన పన్నులను కానీ తన సొంతానికి ఉపయోగించుకోకుండా తన జీవనోపాధికి తాను వ్యవసాయం చేసుకుంటూ తానే స్వయంగా విత్తనాలు జల్లి పండినటువంటి ధాన్యంతో తను పండించినటువంటి కూరగాయల్ని, పళ్ళను భుజిస్తూ చిరస్మరణీయుడయ్యాడు. అందరికీ ఆదర్శవంతుడయ్యాడు. ఆ రాజు యొక్క త్యాగ గుణము, సత్యసంధత ఈనాటి పాలకులకు ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుంటాను. జై శ్రీమన్నారాయణ.